హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు మనం కాకరకాయ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ పాన్ పెట్టి నువ్వులు, జీలకర్ర, మెంతులు వేసి డ్రై రోస్ట్ చేయాలి. డ్రై రోస్ట్ చేసిన తర్వాత పక్కన పెట్టుకొని ఫస్ట్ మనం కాకరకాయలు వాష్ చేసేసుకొని చక్రాలాగా కోసుకొని ఇలా పెట్టుకోవాలి. దీనిపైన పొట్టు ఏం తీయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఒక చెంచాడు పసుపు అండ్ ఒక చెంచాడు ఉప్పు వేసి మనం ఈ ముక్కలకి పట్టేలాగా కొంచెం ప్రెస్ చేస్తూ కలపాలి. నేను చూపించే విధంగా ఇలా ప్రెస్ చేస్తూ కలిపితే ముక్కలకి పట్టి అవి నీళ్లు వదులుతాయి. ఆ నీళ్ళల్లో ఈ చేదు అనేది పోయిద్ది. సో మనకి ఈ కూరలో చేదు అనేది అస్సలు రాదు. ఒక అరగంట పక్కన పెట్టిన తర్వాత చూస్తే ఈ కాకరకాయలని నేను చూపించే విధంగా పిండాలి. గట్టిగా పిండితే రసం వచ్చేస్తుంది. పిండిన కాకరకాయలు ఇలా పెట్టుకోవాలి. నువ్వులు, జీలకర్ర, మెంతులు పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ఎండుమిరపకాయ తీసుకోవాలి. ఇంతలోపు ఇవి ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకొని చింతపండు నానేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలి. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఒక ప్యాన్ పెట్టేసి నూనె వేసి ఒక ఎండుమిరపకాయ అండ్ మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలని చీలికలుగా చేసి ఇలా వేగనిచ్చిన తర్వాత కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్న పొడుగ్గా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని వేసి కాసేపు మగ్గపెట్టాలి. మగ్గపెట్టిన తర్వాత అది సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 3 నిమిషాల తర్వాత మూత తీస్తే అవి ఆల్రెడీ మగ్గిపోయి ఉంటాయి. ఇంతలోపు పిండుకున్న కాకరకాయ ముక్కల్ని దీంట్లో వేసి కొంచెం పైకి కిందకి కొంచెం కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఈ కూరకి సరిపడా కారం వేస్తే సరిపోయింది. దాని తర్వాత నువ్వుల పొడి అండ్ ధనియాల పొడి 2 వేసి కొంచెం పైకి కిందకి కొంచెం కలిసేటట్టు కలపాలి ఈ ముక్కలకి. ఈ కూరలో ఉప్పు అండ్ పసుపు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ వేసి పిండుకున్నాం కాబట్టి మనకి తర్వాత ఉప్పు ఏమైనా తగ్గితే కొంచెం కలుపుకుంటే చాలు. నాకైతే ఏం అవసరం లేదు. తర్వాత 3 నిమిషాల తర్వాత మూత తీసి చూసి తర్వాత చింతపండుని గుజ్జుని కొంచెం నీళ్ళగా తీసుకొని దీంట్లో పోసిన తర్వాత మూత పెట్టేసి చూస్తే కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఈ కూర అయిపోయినట్టే. ఈ కూరకి అసలు చేదు అనేది రాదు. చాలా బాగా అందరికీ నచ్చే విధంగా ఈ కూర ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.